अथ मंत्रपाठः। तथा ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చేస్తున్నాము। అందులో 121వ సూత్రం వరకు మనం చూసాము 2వ పాదంలో। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః। చూడండి, 5వ అధ్యాయంలో 2వ పాదంలో 122వ సూత్రము వచ్చేసి బహుళం ఛందసి। బహుళం పదవిభాగः, బహుళం ప్రథమా విభక్తి ఏకవచనం, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం। ఈ సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము। అస్తు అనుదిక్తి వచ్చేసి పైనుంచి వినిః తదస్యాస్త్యస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనుదిక్తి వస్తున్నాయి। అర్థః ప్రాతిపదికాత్, ఏదైనా ప్రాతిపదికం కావచ్చు। ప్రాతిపదిక ఛందస్సు విషయంలో మత్వర్థే అంటే మతు ప్రత్యయం యొక్క అర్థంలో బహుళం, బహుళం అంటే వికల్పంగా, అంటే క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యదేవ అని మనం బహుళంకి పరిభాష ఏ రకంగా చెప్పుకుంటామో, ఎక్కడ ఏ రకం కావాలంటే అక్కడ మనకు బహుళంగా విని ప్రత్యయో భవతి, విని ప్రత్యయం వస్తుంది। మరి ప్రాతిపదిక మాత్రం చేత ఛందస్సు విషయంలో మతు యొక్క అర్థాన్ని చెప్పడం కొరకు బహుళంగా అంటే వికల్పంగా, అంటే బహుళంగా మనకు ప్రవృత్తి అప్రవృత్తి అన్ని చోట్ల మనకు విని ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది। ఉదాహరణలు కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి। అగ్నే తేజస్విన్, అగ్నే తేజస్విన్ బహుళ గ్రహణాత్ నచ భవతి సూర్యో వర్చస్వాన్। అగ్నే తేజస్విన్ బహుళ గ్రహణాత్ నచ భవతి, అప్పుడు ఏమవుతుందంటే సూర్యో వర్చస్వాన్, అక్కడ తేజస్విన్ వచ్చింది। ఎప్పుడైతే విని ప్రత్యయం వచ్చిందో తేజస్ ప్రాతిపదికం చేత విని ప్రత్యయం వస్తుంది। ఒకసారి విని ప్రత్యయం వచ్చినప్పుడు తేజస్ ప్లస్ విన్ కలిపి తేజస్విన్ అయిపోయింది అన్నమాట। తర్వాత సు తెచ్చుకుంటాం, సుకి హలం గ్యాప్య దీర్ఘ సుతిస్య ప్రిక్తం హలి ప్రకారంగా లోపిస్తుంది। ఎప్పుడైతే మనకు బహుళం అంటున్నాం కదా, విని ప్రత్యయం రాదో అప్పుడు సామాన్యంగా మత ప్రత్యయం వస్తున్నాం, మనం చూస్తూ వస్తున్నాం। అది 138 సూత్రం వరకు వస్తుంది। వికల్పంగా ఒక పక్షంలో మతు ప్రత్యయం యొక్క రూపంగా చూస్తూ వస్తున్నాం అన్నిట్లలో, ముందు చెప్పిన సూత్రాలు కూడా అదేవిధంగా ఒక పక్షంలో మనకు మతు ప్రత్యయం చూస్తున్నాం। అదే రకంగా ఇక్కడ సూర్యో వర్చస్వాన్, ప్రాతిపదికం చేత మతు ప్రత్యయం తెచ్చుకుంటే వర్చస్వాన్ లేదా తేజస్వాన్ అలా రూపం వస్తుంది అన్నమాట। తేజస్ ప్రాతిపదికం చేత మనము ఒకసారి విని ప్రత్యయం తెచ్చుకునే తేజస్విన్, ఒకసారి మతు ప్రత్యయం తెచ్చుకున్నాం అనుకోండి తేజస్వాన్, వర్చస్వాన్ ఇలాగ రూపాలు మనకు సిద్ధిస్తాయి। అంటే వర్చస్సు ప్లస్ మతుపులో ఉండే మకారానికి మతుపు కనుమలు మత్ మిగులుతుంది, వర్చస్ మత్, తర్వాత మతుపులో ఉండే మకారానికి వకార ఆదేశం వస్తుంది కాబట్టి వర్చస్ వన్ అయిపోతుంది। తర్వాత నుమాగం తెచ్చుకుంటాం, నుమాగం తెచ్చుకున్న తర్వాత ఒకదాకి దీర్ఘం చేస్తాము। తర్వాత మనం చితవాన్ కి సమానంగా పూర్వంలో చెప్పిన విధంగానే వర్చస్వాన్ రూపం కూడా మనకు తయారవుతుంది। ఆ రకంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి। बहुल कहने से तेजस्विन में विनी हो गया, वर्चस्वान में नहीं भी हुआ है।
నీకు వర్చస్ శబ్దంలో ఇది కూడా అంటే బహుళం అంటున్నాం కదా, క్వచిత్ ప్రవృత్తి క్వచిత్ అప్రవృత్తి. ఇక్కడేమో తేస్మిన్లో ప్రవృత్తి అయిపోయింది, విని ప్రత్యయం వచ్చింది. వర్చస్ వాళ్ళు విని ప్రత్యయం రాలేదు, అప్రవృత్తి చూపించబడింది అన్నమాట. ఓకేనా. లేదా మామూలుగా అయితే ఆ తేజ్ తేజస్ ప్రాతిపదికం చేత ఒకసారి విని ప్రత్యయం వస్తుంది, ఒకసారి రాదంటేనా దాని పక్షాన మతం తెచ్చుకుంటాం. ఇక్కడ బహుళం కాబట్టి వికల్పం కాదు. ఒకసారి ప్రవృత్తి ఉంటుంది, ఒకసారి ప్రవృత్తి ఉండాలి, కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు తేజస్ ప్రాతిపదిక విని ప్రత్యయం ఎలా వచ్చిందో వర్చస్ ప్రాతిపదికం చేత కూడా ఒకసారి విని ప్రత్యయం రావాలి. కానీ ఇక్కడ అప్రవృత్తి యొక్క ప్రయోగం చూపించబడింది అన్నమాట. అందుకే బహుళిక తేజస్విన్ మే విని హో గయా హై తథా వర్చస్వాన్ మే నహి భీ హువా హై. అంటే ఒకసారి ప్రాప్తమైనప్పుడు కూడా కాదనమాట. ప్రాప్తి ఉంది అయినప్పుడు కూడా కాలేదు, ఎందుకంటే బహుళ గ్రహణం చేత. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఊర్నాయా ఊర్నాయా యుస్. ఊర్నాయా యుస్ ఇక్కడ విసర్గం లోపించింది అన్నమాట. చూడండి పద విభాగం. ఊర్నాయా పంచమి విభక్తి ఏకవచనం, యుస్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్ ఇతి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఊర్నా శబ్దాత్ యుస్ ప్రత్యయో భవతి మత్వర్తే. ఊర్నా శబ్దం చేత యుస్ ప్రత్యయం వస్తుందంట మత్తు అర్థంలో. సూత్రంలో ఉంది ఊర్నా ప్రాతిపదిక యుస్ ప్రత్యయం వస్తుంది, అందుకే ఉదాహరణ కూడా అదే విధంగా ఇక్కడ తీసుకోబడింది. ఊర్నా విద్యతే అస్య లేదా అస్మిన్ వా. చెప్పాము మత్తు ప్రత్యయం యొక్క అర్థం ఏంటి, షష్ఠి లేదా సప్తమి విభక్తి యొక్క అర్థం వస్తున్నాడు. ఇది దేనిది, ఇది ఇందులో ఉంది, అలా షష్ఠి లేదా సప్తమి అర్థం వస్తుంది. అందుకే అస్య లేదా అస్మిన్ ఊర్నాయుహ్ అంటామట. ఊర్నాయుహుకి సిద్ధి మనం 1, 4, 16 సూత్రంలో చెప్పుకున్నామట. 1వ అధ్యాయం 4, 16, 16 సూత్రంలో ఊర్నాయుహు ఓకే రూపసిద్ధి మనం చూసాం అక్కడ, గమనించండి. ఊర్నాహ విద్యంతే అస్య లేదా అస్మిన్ ఊర్నాయుహ్ అంటాం. ఊర్నా శబ్దం చేత యుస్ ప్రత్యయం తెచ్చుకుంటాము. యుస్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత యుస్ కనుమతి లోపం చేస్తే యుస్ అలాగే ఉంటుంది. ఊర్నా ప్లస్ యుస్ కలిపితే ఊర్నా యుస్ అయిపోతుంది. ఊర్నా శబ్దం ఆల్రెడీ ముందు శబ్దమే ఉంది మనకు. ఊర్నా ప్లస్ యుస్ ఇక్కడ ఏం మనకు ఎస్ ఏది లోపం అంటూ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ శుభం ప్రకారం ఎందుకు భాషంజ రాదు, భాషంజ వస్తుందా? ఎకారాది ప్రత్యయం ఉంది కదా, ఎకారాది ప్రత్యయం ఉన్నప్పుడు లోపం ఇక్కడ చేసుకోవచ్చు మనం. అదే స్థితిచ అప్లై అవుతుంది మహోదయ. స్థితిచ ఊరిన యూస్ లో సకారం ఉంది కాబట్టి భాషంజ బాధించి పర్సంజ వచ్చేస్తుంది అన్నమాట. పర్సంజ వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ భాషంజ రాదు, భాషంజ రాదు కాబట్టి మనకు ఇబ్బంది లేదు. అందుకే ఇక్కడ ఆ ఎస్ లోపం కాదు. అందుకే ఊరిన యుస్, ఊరినా ప్లస్ యూస్ కలిపితే ఊరినా యుస్ అయిపోయింది. అంతిమ సకాలం ఋతు విసర్గం చేసుకుంటే ఊరినాయుహు అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. మస్తు అయినా మళ్ళీ ఒకసారి ఇక్కడ పరిశిష్టంలో మనకు 1వ భాగంలో ఇవ్వబడింది, అక్కడ గమనించండి. మస్తు. నెక్స్ట్ చూడండి, వాచో గ్మిని. వాచ పంచమి విభక్తి ఏకవచనం, గ్మిని ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రంలో మనకు స్పష్టంగా ఉంది, ప్రాతిపదికం స్పష్టంగా ఉంది, గ్మిని ప్రత్యయం స్పష్టంగా ఉంది. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, వాత్ శబ్దాత్ మత్వర్తే. వాత్ శబ్దాత్ మత్వర్తే గ్మిని ప్రత్యయో భవతి. వాత్ శబ్దం చేత మతు యొక్క అర్థంలో గ్మిని ప్రత్యయం వస్తుందన్నమాట. వాత్ శబ్దాత్ మత్వర్తే మతు యొక్క అర్థంలో గ్మిని ప్రత్యయో భవతి, గ్మిని ప్రత్యయం వస్తుంది. వాచ్ అనే ప్రాతిపదికం చేత మతు యొక్క అర్థంలో గ్మిని ప్రత్యయం వస్తుందన్నమాట. ఉదాహరణకి ప్రశస్త వాక్ విద్యతే అస్య అస్మిన్ వా వాగ్మి, వాగ్మినౌ, వాగ్మిణ అలా రూపం వస్తుందన్నమాట. ప్రశస్త వాక్, ప్రశస్తమైన వాక్ ఎవరిదైతే ఉందో
అస్య ఇతనిది ఉంది లేదా ఇతనిలో ఉంది అలాంటి అర్థంలో వాగ్మి అంటామంట. అంటే వాక్ పటుత్వం ఏదైతే ఉంది వాగ్మి. धारा प्रवाह शुद्ध భాషా మే బోల్నే కి సామర్థ్య వాలా అంటే శుద్ధమైనటువంటి అనర్గళంగా ధారావాహ ధారావాహికంగా అంటే ధార అనర్గళంగా నిరంతరంగా స్వ శుద్ధంగా స్పష్టంగా ఉచ్చరించేటువంటి వాక్ ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తిని వాక్ పటుత్వం ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తిని వాగ్మి అంటాం అనమాట. అందుకే వాచ్ ప్రాతిపదికం చేత మతుపు యొక్క అర్థంలో గుణి ప్రతి తెచ్చుకున్నాం కాబట్టి వాగ్మి. వాచ్ ప్లస్ గ్మిన్ గ్మిన్కి అనుబంధంలో పోస్తే గ్మి మిగులుతుంది అన్నమాట. గ్మిన్ మిగులుతుంది. అందుకే గ్మిన్ వాచ్ గ్మిన్. ఆ వాచ్ లోని శకానికి ఇక్కడ చోహు కుహు ప్రకారంగా ఆ చకానికి కవర్గా ఆదేశం వస్తుంది. అందుకే వాక్ అయిపోయింది. వాక్ ప్లస్ మీ మళ్ళా తర్వాత దానికి జలాంజేషంతే ప్రకారంగా కవర్గం వస్తుంది, జకారం వస్తుంది. కాబట్టి వాగ్ గ్మిన్ అయిపోయింది. తర్వాత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత శౌచ ప్రకారంగా ఉపదాకి దీర్ఘం చేసుకుంటే వాగ్మీన్ సు. తర్వాత సుకి హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రయుక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటాం వాగ్మీన్. తర్వాత నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా అంతిమ నకారంగా లోపం చేస్తే వాగ్మీ అలా రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే వాగ్మీన్ అలా రూపం వచ్చిందో పక్కన సు స్థానంలో సు కాకుండా ఔ తెచ్చుకున్నాం అనుకోండి, వాగ్మీన్ ప్లస్ ఔ అక్కడ కేవలం ఔ విభక్తి కలుపుకుంటే ద్వివచనంలో వాగ్బిణం అయిపోతుంది. అలాగే వాగ్బిన్ ప్లస్ జస్ ఎప్పుడు జస్ తెచ్చుకుంటాం, జస్ కనుమతి అస్మి వెళ్తుంది, వాగ్బిన్నస్ వస్తుంది. అంతిమ సకాలిక ఋతు విసర్గం చేసుకుంటే వాగ్బిణ. సు ఔ జస్ ఈ రకంగా ప్రథమ విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం యొక్క రూపాలు సిద్ధిస్తాయి. ఇది మన రూపసిద్ధి అర్థం చేసుకోవాలి. ధారా ప్రవాహంతో శుద్ధ భాషలో మాట్లాడే వ్యక్తిని అటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిని వాగ్మి, వాగ్బిణం, వాగ్బిణ అని చెప్పి పిలుచుకుంటాం. ఒకరైతే వాగ్మి, ఇద్దరైతే వాగ్బిణం, చాలా మంది ఉంటే వాగ్మిణ అని చెప్పి పిలుస్తాం. అస్తు. నెక్స్ట్ చూడండి. ఆలజాటచౌ బహుభాషిని. ఆలజాటచౌ ప్రథమ విభక్తి ద్వివచనం, బహుభాషిని సప్తమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా రెండు పదాలుగా విడిగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ఆలజాటశ్చ ఆలచ ఆటచ ఇది ఆలచాటచౌ అలా వస్తుంది. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి వాచ్యః తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇక్కడ వాగ్మి విషయంలో కింద టిప్పణి చూడండి ఒకటి పై సూత్రం ప్రకారంగా. వాగ్మి మే గ్మిని ప్రత్యయ करने पर दो गकार प्राप्त हुए हैं. ఎందుకంటే వాచ్లోని చకారం కకారం వచ్చేసింది, ఆ కకారం గకారం చేసుకున్నాం మనం, వాగ్ అయిపోయింది. మళ్ళీ గ్మినిలో కూడా గకారం ఉంది, అందుకే రెండు గకారాలు వచ్చాయి కదా అక్కడ. అతః కై వ్యాఖ్యాకార గకార్ అంతాదేశ్ और మిని ప్రత్యేక విధాన్ మాన్తే హై. అంటే అందుకే ఏమంటుందంటే కై వ్యాఖ్యాకారులు కొంతమంది వ్యాఖ్యాకారులు విద్వాంసులు పండితులు ఏమంటారంటే గకార్ అంతాదేశం. అందుకే ఇక్కడ గకారం అంతాదేశం పెట్టుకుందాము. అలాగే మినీ ప్రత్యయం వస్తుంది. మినీ ప్రత్యయం కాకుండా మినీ ప్రత్యయం చెప్తున్నాం అన్నమాట. గకార అంతాదేశం వస్తుంది, మినీ ప్రత్యయం విధానం చేయబడుతుంది. అలాగే ఈ గకార విధాన సామర్థ్యం చేత ప్రత్యయే భాషాయాం నిత్యవచనం. ప్రత్యయే భాషాయాం భాషా విషయంలో నిత్యవచనం ఈ వార్తికానుసారంగా అన్నాసిక్ నహి హోతా. అలాగే మనకు మినీ ప్రత్యయం కదా, మినీ ప్రత్యయం కాబట్టి గకార సామర్థ్యం ఎవరండి ఏదోను నాసికేను నాసికోవా ప్రకారంగా అన్నాసిక ఆదేశం వస్తుంది. ఇలా చేస్తే సందేహం ఉత్పన్నం అవుతుంది అంటావా? లేదు, ఆ సందేహం ఉత్పన్నం కావాల్సిన అవసరం లేదు. గకార విధాన సామర్థ్యం చేతనే అంటే ఈ వార్తికం ప్రకారం ప్రత్యయ భాషాయం నిత్యవచనం. భాష విషయంలో ఆ ప్రత్యయం ఏదైతే విధానం చేయబడిందో సామర్థ్యం చేత అది నిత్యంగా ఉంటుందా, ఇంక లోపం కాదు. ఆ నియమానుసారంగా అన్నాసికం కాదనమాట. అందుకే అలా కొంతమంది వ్యాఖ్యాకారులు గ్మిని ప్రత్యయం కాకుండా వాచో మినిహి గకారశ్చ గకార అంతాదేశ అలా చెప్తున్నమాట. అంటే శృత అలా రచిస్తేగిన అలా కొంతమంది వ్యాఖ్యాకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. అక్కడ గ్మిని ప్రత్యయం ఇప్పుడు మహర్షి పాని డైరెక్ట్ మిని పెట్టేసాడనమాట. వీళ్ళు ఏమంటే మిని ప్రత్యయం తీసుకున్నాం, గకార అంతాదేశం చేసుకున్నాం. అప్పుడు మనకు
రూపం సిద్ధిస్తుంది. అలా కొంతమంది వ్యాఖ్యాకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకేనా? ఆ అభిప్రాయంలో దోషం వచ్చినప్పుడు దోష నివారణార్థం ఈ వార్తికం కూడా చూపించబడింది. అలా కూడా కొంతమంది వ్యాఖ్యాకారుల యొక్క అభిప్రాయం ఉందని చెప్పి స్పష్టత కొరకు కొంచెం దాని యొక్క స్వరూపం యొక్క వివరణ కూడా కింద టిప్పణి మాధ్యంతో మనం తెలుసుకుంటాం. అస్తు ప్రస్తుతం అర్థమైంది అందరికీ? ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికైనా సందేహం చెప్పండి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు సూత్రార్థం గమనించినట్లయితే వాచి శబ్దాత్ ఆలచ్ ఆటచ్ ఇత్యేతో ప్రత్యయో భవతః. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి, ఆలచ్ ఆటచ్. వాచ్ అనే ప్రాతిపదికం చేత ఆలచ్ ప్రత్యయము, ఆటచ్ ప్రత్యయము. ఇత్యేతో ప్రత్యయో భవత మత్వర్తే బహుభాషిణి అభిధేయే. దాని సంధి వలన బహుభాషిణ్యభిధేయే. బహుభాషని అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు, ఎక్కువ మాట్లాడడానికి అవిధేయాత్మకత ఉన్నప్పుడు. సూత్రం చదవలేదండి మా గురుగారు. చదవలేదా? చదివేశాము, దాని సమాసం విగ్రహవాక్యము చెప్పుకున్నామండి. చదివారు మోదయ, అక్కడ అర్థమైంది మోదయ, ఇక్కడ కూడా అర్థమైంది మోదయ. అది మధ్యలో ఏంటంటే నేను టిప్పని చూసి మళ్ళీ ఎన్నికి వచ్చేసి నేను టిప్పని చెప్పేశాను. విగ్రహవాక్యం చెప్పుకున్నాం. అస్తు. సో వాచ శబ్దం చేత ఆలచ్య ఆట ఇత్యేతో ప్రత్యయాలు వస్తాయి. మతుపు యొక్క అర్థంలో బహుభాషని అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు, బాగా ఎక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఎక్కువ మాట్లాడే సందర్భం ఉన్నప్పుడు, వ్యర్థంగా మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు అన్నమాట, నిరంతరంగా ఆగకుండా. అటువంటి వ్యక్తిని అవిధేయాత్మకంగా ఉన్నటువంటి సందర్భం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మనకు ఈ సూత్రార్థం ప్రకారంగా ఆలచ్య ఆటచ్ ప్రత్యయాలు వస్తాయి. అందుకే ఉదాహరణ కూడా అదే విధంగా ఇవ్వబడే. వాచాలహ లేదా వాచాటహ అని చెప్పి పిలుస్తాం. ఎక్కువగా అతిగా మాట్లాడేటువంటి వ్యక్తిని, అతిగా వ్యర్థంగా మాట్లాడేటువంటి వ్యక్తిని వాచాలు, ఎప్పుడు మాట్లాడుతుంటే లోడలోడ వాగుతూ ఉంటాడండి అంటామట. అటువంటి వ్యక్తిని వాచాలహ లేదా వాటాలహ అని కూడా, వాచాటహ అని కూడా పిలుస్తామట. వాచాలహ లేదా వాచాటహ ఏ చెప్పుకున్నా ఒకటే. అందుకే వాచాలహ వాచాటహ ఈ రకంగా రెండు రూపాలు మనకు కనిపిస్తున్నాయి. వాచ్ ప్రాతిపదికం చేత ఆలచ్ ప్రతి తీసుకుంటాము. ఆలచ్కి అనుబంధం లోపం చేస్తే ఆల మిగులుతుంది. వాచ్ ప్లస్ ఆల కలిపాం. వాచ్ చకాల హలంతం కదా, హలంతం ఇంకే ఆల కలిపితే వాచాల. అలాగే వాచ్కి ఆటచ్ కలుపుకుంటే ఆటచ్ కూడా అనుబంధం లోపిస్తే ఆట మిగులుతుంది, వాచాట. ఇక్కడ మనం ఏం చేసేది వాచ్ ప్లస్ ఆట, వాచ్ ప్లస్ ఆల కలుపుకున్న తర్వాత సూ తెచ్చుకొని సూకి రుట్టు విసర్గం చేసుకుంటే గిన వాచాలహ వాచాటహ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. బహుత్ భాషణ్ బోల్నే వాలా అవిధేయ హోతో లాంటి వాచాల వాచాటి బహుత్ ఎక్కువగా మాట్లాడే సందర్భం కాబట్టి మనకు ప్రకృతి సూత్రం ప్రకారంగా వాచ్ అనే ప్రాతిపదికం చేత ఆలచ్ ఆటచ్ ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి చూసాం. జో వ్యక్తికి బాతే బహుత్ బడే బడ్ బడ్ కరే బహు వాచాలహ వాచాటహ కహా జాయేగా. కింద కూడా టిప్పణి ఇచ్చారు చూడండి. యహ अर्थ महाभाष्य के कुत्सित इति वक्तव्यम इस वार्तिक से लिया गया है. जो उचित भाषण करे वहु वाग्मी होगा. అక్కడ వాగ్మి అంటే ఇక్కడ మనకు ఇచ్చిన ప్రకారంగా వాచ అంటే వ్యర్థంగా మాట్లాడేటప్పుడు వ్యర్థంగా మాట్లాడి నిందార్థంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం తీసుకున్నా అంటే మహాభాష్యంలో ఉచితంగా మాట్లాడే వాగ్మి. అలా ఇక్కడ వాగ్మి అంటే ఎక్కువగా అతిగా మాట్లాడే కాకుండా అతిగా మాట్లాడ అక్కడ ఉచితంగా ఉంటే, యథార్థంగా ఉంటేనా, ఎక్కడ ఎంత మాట్లాడే, ఎక్కువగా మాట్లాడంటే ఎక్కువ మాట్లాడచ్చు. అక్కడ సందర్భం అలా ఉంటే, సిచ్యువేషన్ అలా ఉంటే, ఉచిత ప్రయోగం ఉంటే గిన అతన్ని కూడా వాగ్మి అని చెప్పొచ్చు. ఆ నిందార్థం కాకుండా ఉచిత ప్రయోగంలో కూడా మనం తీసుకోవచ్చు అనే సందర్భంలో ఇక్కడ చెప్పండి. యహ అర్థ మహాభాషిక కుత్సిత ఇది వక్తవ్యం ఇస్ వార్తిక से लिया गया है. కుత్సిత అనే అర్థంలో ఈ వార్తికం నుంచి ఈ ఉదాహరణ తీసుకోబడింది అనమాట. అంటే నిందార్థంలో వాగ్మి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు వాచాలహ వాచాటహ మనం నిందార్థం చెప్పుకున్నాం. వాచాలు ఎక్కువగా మాట్లాడుతుండే, వ్యర్థంగా మాట్లాడితే నిందార్థమే అనమాట. కానీ ఇక్కడ ఉచిత భాషని కదే బహు వాగ్మి హోగా. కానీ ఉచితంగా మాట్లాడినప్పుడు అతను కూడా వాగ్మి అని చెప్పుకోవచ్చు. అంటే ఉచితంగా అంటే అక్కడ వ్యర్థం కాదు, సార్థకంగా మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో వాగ్మిని కూడా ప్రస్తావించుకోవచ్చు అని చెప్పి చక్కగా మాట్లాడే వారిని వాగ్మి అని. చక్కగా మాట్లాడండి, ఉచితంగా మాట్లాడేవాడు. ఉచితంగా అంటే సమయ సందర్భానుగుణంగా యథార్థంగా మాట్లాడేవాడు, వ్యర్థంగా మాట్లాడకుండా, అధికంగా మాట్లాడకుండా చక్కగా మాట్లాడేవాడు. వాచాలహ జీ
ఆ రక ప్రయోగం కూడా ఉన్నాయి. ఇదే శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించబడుతుంది కూడా, అది కూడా స్పష్టం చేశారనమాట. అస్తు. స్వామిన్ ఐశ్వర్యే. స్వామిన్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఐశ్వర్య సప్తమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా రెండు పదాలుగా విడగొట్టుకున్నాం. స్వామిన్ ప్లస్ ఐశ్వర్య, ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ కలిపి రాసేసుకున్నాం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఐశ్వర్యే వాచ్యే స్వామిన్ ఇతి నిపాత్యతే. ఐశ్వర్యవాచ్యము అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు స్వామిన్ అనే ఈ పదాన్ని స్వామిన్ ఇతి నిపాత్యతే, నిపాతం చేయబడుతుంది. ఈ అర్థంలో మత్వర్తే, మతు ప్రత్యయ యొక్క అర్థంలో నిపాతం చేయబడుతుందని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ స్వశబ్దాత్ ఆమిన్ ప్రత్యయో నిపాత్యతే. స్వశబ్దం చేత ఆమిన్ ప్రత్యయం నిపాతం చేయబడుతుంది. స్వశబ్దం చేత ఆమిన్ ప్రత్యయో నిపాత్యతే, ఆమిన్ ప్రత్యయం నిపాతం చేయబడుతుంది. స్వశబ్దం చేత ఆమిన్ ప్రత్యయో నిపాత్యతే, నిపాతం చేయబడుతుంది. ఉదాహరణకి స్వామిన్ ఐశ్వర్యే, స్వామిన్ అనే ప్రాతిపదికం చేత ఐశ్వర్యార్థం గమ్యమానంగా ఉన్నప్పుడు స్వామిన్ శబ్దం నిపాత్యతే, నిపాతనం చేయబడుతుంది. ఐశ్వర్యవాచ్యే స్వామిన్ ఇతి, ఐశ్వర్యవాచ్య అర్థంలో స్వామిన్ అనే స్వామిన్ అనే శబ్దం నిపాతం చేయబడుతుంది, నిపాతం తయారు చేయబడుతుంది మతుపు యొక్క అర్థంలో. అంటే స్వామిన్ శబ్దం ఎలా తయారైందంటే స్వశబ్దాత్ ఆమిన్ ప్రత్యయో, స్వశబ్దాత్ ఆమిన్ ప్రత్యయో నిపాత్యతే, ఆమిన్ ప్రత్యయం నిపాతం చేయబడుతుంది. ఉదాహరణకి స్వం ఐశ్వర్యం అస్య అస్తి స్వామి, స్వామినౌ, స్వామినః. స్వం అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అస్య అస్తి, ఐశ్వర్యం ఇతనిది అనే అర్థంలో శబ్దం ఎక్కడైతే స్వామి శబ్దం తయారైంది. అలాగే స్వామినౌ, స్వామిన. వాగ్మిలా తయారైంది, ఇక్కడ స్వామిని, వాగ్మి, వాగ్మినౌ, వాగ్మిన. అలాగే స్వామి, స్వామినౌ, స్వామిన ఇవి అలాగే సిద్ధిస్తున్నాడు. స్వశబ్దం చేత మనము ఆమిన్ ప్రతి నిపాతం చేసుకున్నామండి. స్వ ప్లస్ ఆమిన్, స్వ ప్లస్ ఆమిన్ కలిపితే స్వామిన్ అయిపోయింది అన్నమాట. స్వ ప్లస్ ఆమిన్ స్వామిన్. అందుకే స్వ ప్లస్ ఆమిన్ స్వామిన్ అయిపోయింది కలిపి తెగిన. స్వామిన్ తర్వాత సు తెచ్చుకొని దానికి సుకి హలంగి అభ్య దీర్ఘ శృతి ప్రకారం లోపం చేసుకుంటాం అన్నమాట. ఇంకా నిపాత సామర్థ్యం చేత మనకు భాషంజ ఇవన్నీ కూడా ఏం లేవు అనమాట. అందుకే స్వామిన్ తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకు శౌచపదకు ఉపదాకి దీర్ఘం చేసి స్వామి అయిపోయి స్వామిన్. తర్వాత సులోపము నాకార లోపం చేసుకుని స్వామి. ద్వివచనంలో అవు తెచ్చుకుంటే స్వామినవు, బహువచనం చేసి తెచ్చుకుంటే స్వామిన అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇప్పుడు ఐశ్వర్యార్థంలో ఇక స్వామి, స్వామినో, స్వామిన శబ్దాలు సిద్ధించామట. అది మనం ఇక్కడ శబ్దం ఏ అర్థంలో వస్తుంది, ఏ అర్థం తీసుకోవాలి, ఆ శబ్దం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. శబ్దం ఏ అర్థంలో చెప్పబడింది, ఏ అర్థం తీసుకుంటే ఉచితమైంది, దీన్ని బట్టి మనకు స్వామి అంటే స్వామి అర్థంగా, స్వామి అంటే ఇటువంటి ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యార్థంలో ఇక్కడ మనకు స్వామి శబ్దం తీసుకోబడింది అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. అర్ష ఆదిభ్యో, అర్ష ఆదిభ్యోచ్, అర్ష ఆదిభ్య పంచమి విభక్తి బహువచనం, అచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. అర్ష ఆదిభ్య పంచమి విభక్తి బహువచనం, అచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అర్షస్ ఆది ఏషాం తే, అర్ష ఆదయః తేభ్యః, అర్ష ఆదిభ్యః. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అర్షస్ ఇత్యేవమాదిభ్యః శబ్దేభ్యః, అర్షస్ ఇత్యేవమాదిభ్యః శబ్దేభ్యః మత్వర్తే అంటే మతు ప్రత్యయ యొక్క అర్థంలో అచ్ ప్రత్యయో భవతి, అచ్ ప్రత్యయో భవతి.
అర్షస్ ఇత్యేవమాదిభ్యః శబ్దేభ్యో మత్వర్థే మతు ప్రత్యయం యొక్క అర్థంలో అచ్ ప్రత్యయో భవతి, అచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ అర్షస్ ఘన విశేషం తీసుకున్నాం, ఎందుకంటే అర్షత్ ఆది ఏషాం తే అర్ష ఆదయ. హర్ష శబ్దం ఆదిలో ఉంది, ఏ శబ్దాలకైతే హర్షాది గణం తీసుకున్నామట. అందుకే హర్ష ఇత్యేవమాదిభ్య శబ్దేభ్య, ఈ గణంలో ఉండేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలతోటి మత్వర్తే మతు ప్రత్యయ యొక్క అర్థంలో అచ్ ప్రత్యయో భవతి, అచ్ ప్రత్యయం విధానం చేయబడింది అన్నమాట. ఉదాహరణలు అదే విధంగా ఇవ్వబడ్డాయి ఇక్కడ. హర్షాంసి అస్య విద్యంతే, హర్షాంసి అస్య విద్యంతే అర్షసః లేదా ఉరసః, రెండు పదాలు, అర్షస్సు ఉరస్ రెండు పదాలు ఇచ్చారు ఇక్కడ. అర్షస అంటే భవాసి రోగువాల, ఉరసః అంటే బలవంతుడు. అర్ష భవాసి రోగం ఉండేటువంటి వ్యక్తిని అర్షసః అంటాం. ఉరస్ శబ్దం, ఉరస్ అంటే బలవంతుడు, బలవాన్ అర్థంలో ఇక్కడ ఉరస్ శబ్దం వచ్చింది అన్నమాట. సో అర్షస్ ప్రాతిపదికం చేత మనకు అచ్ ప్రత్యయం వచ్చింది. అచ్ ప్రత్యయానికి అనుబంధ లోపల ఆ మిగులుతుంది. సో అర్షస్ ఆ. సో సకార హలంతకి అచ్ ప్రత్యయం నుండి ఆగలిపితే అర్షస వచ్చేస్తుంది, అర్షస. తర్వాత సు తెచ్చుకొని రుట్టు విషయం చేసుకుంటాం. అలాగే ఉదస్ ప్రాతిపదికానికి అచ్ ప్రత్యయం కలుపుకుంటేనే ఉదస సు తెచ్చుకొని రుట్టు విషయం చేసుకుని ఉదసహ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. మొత్తానికి అర్షాది గణంలో ఉండే ప్రాతిపదికం చేత శబ్దముల చేత అచ్ ప్రత్యయం విధానం చేయబడింది అన్నమాట. అస్తు. మత్తు ప్రత్యయ యొక్క అర్థంలోనే అది మనకు స్పష్టంగా ఉంది. నెక్స్ట్ చూడండి. ద్వంద్వోపతాపగర్హ్యాత్ ప్రాణిస్థాదిని. ద్వంద్వ ఉపతాపగర్హ్యాత్ ప్రాణిస్థాదిని, ఇది మనకు సూత్రము. ద్వంద్వోపతాపగర్హ్యాత్ ఇదంతా ఒకే పదము, పంచమీ విభక్తి ఏకవచనం. ప్రాణిస్థాత్ ప్రాణిషు తిష్టతి ప్రాణిస్థ, ప్రాణిలో స్థితమైందని ప్రాణిస్థ అంటాడు. ప్రాణిస్థాత్ పంచమీ విభక్తి ఏకవచనం. ఇనిహి ప్రథమ విభక్తి ఏకవచనం. ఇనిహి ప్రథమ విభక్తి ఏకవచనం. అస్తు. సమాసం వచ్చేసి ద్వంద్వశ్చ ఉపతాపశ్చ గర్హ్యశ్చ ఇది ద్వంద్వోపతాపగర్హ్యం, తస్మాత్ ద్వంద్వోపతాపగర్హ్యాత్, ఇది పంచమీ విభక్తి ఏకవచనం. అలాగే ఇది ద్వంద్వశ్చ ఉపతాపశ్చ గర్హ్యం చేతి ద్వంద్వోపతాపగర్హ్యం, తస్మాత్ ద్వంద్వోపతాపగర్హ్యాత్. అస్తు. సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇక్కడ అత ఇతి అనువర్తతే, అత్ర మండూక పృతగత్య. అత అనే ప్రాతిపదికం పైన అనువృత్తి తెచ్చుకుంటున్నామట. అత అనే శబ్దాన్ని ఇక్కడ ముందు సూత్రాల్లో అత శబ్దం వచ్చిందన్నమాట. ఆ సూత్రం నుంచి అత ఇతి అనువర్తతే అనువృత్తి వస్తుంది. అత్ర ఇక్కడ ఎట్లా వచ్చిందంటే మండూక పృతగత్య. మండూక పృతగత్య అని ఒక న్యాయం అన్నమాట. అంటే కప్ప ఏ విధంగా ఎగురుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అలాగా ఈ సూత్రం మధ్యలో ఎక్కడ కాకుండా ఎక్కడ అవసరమో అక్కడ ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చి అత అనే శబ్దాన్ని అనువృత్తి కలుపుకుంటూ సూత్రం యొక్క అర్థాన్ని చెప్తున్నమాట. ఈ సూత్రంలో అత శబ్దం కలుపుకున్నప్పుడు సూత్రార్థం చెప్పగలుగుతాం. అందుకే అత ఇనిటవ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకు 115 సూత్రం. అత ఇనిటౌనవ్ అనే సూత్రం నుంచి అత శబ్దం అనువృత్తి తెచ్చుకున్నామట. అత అనే సూత్రం అనువృత్తి వచ్చిన అత ఇనిటనవ్ అనే సూత్రంలో నుంచి అత అనే పదాన్ని మనం ఇక్కడ అనువృత్తిగా తెచ్చుకున్నాం. మధ్యలో ఎక్కడ తెచ్చుకోలేదు, ఇక్కడ మాత్రం తెచ్చుకున్నామట. ఇక్కడ అవసరం కాబట్టి ఈ అత అనే పదాన్ని కలుపుకుంటూ ఇక్కడ సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ సూత్రార్థం చెప్తాం అనమాట. చూడండి ఏ రకంగా చెప్పబడిందో. అత ఇనిటనవ్ ఇత్యతః నుంచి అత శబ్దం అనువృత్తి తీసుకోబడింది. ఏ రకంగా అంటే అర్థః ప్రాణిస్థవాచినో ద్వంద్వ సంజ్ఞక ఉపతాపవాచినో గర్హ్యవాచినశ్చ ఏ అదంతాః తేభ్యో మత్వర్థ ఇని ప్రత్యయో భవతి. మత్వర్థ ఇనిహి ప్రత్యయో భవతి. మత్వర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది.
ప్రాణిస్థవాచిన ద్వంద్వ సంజ్ఞక అంటే ప్రాణిస్థ అంటే ప్రాణిస్థవాచక ప్రాణివాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో ప్రాణిస్థవాచిన ద్వంద్వ సంజ్ఞక, అలాగే దానికి ద్వంద్వ సంజ్ఞ కూడా ఉండాలంట, ద్వంద్వ సంజ్ఞ ఉండాలి. అలాంటి ఉపతాపవాచిన గర్హవాచినశ్చ, ఉపతాపవాచక శబ్దాలు గర్హవాచి శబ్దాలు, ఉపతాపవాచిన గర్హవాచినశ్చ ఏ అదంత, అలాగే ఏ అదంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో అంటే అకారాంతం, అదంతం అంటే ఏ అదంతాహ తేభ్యః అటువంటి ప్రాతిపదికముల చేత మత్వర్థే అంటే మత్తు ప్రత్యయ అర్థం ఇని ప్రత్యయో బోధి ఇని ప్రత్యయం వస్తుంది. అందులో ముందుగా ద్వంద్వ సంజ్ఞక, ఉపతాపవాచిన, గర్హవాచిన మూడు ప్రాతిపదికాలు ఉన్నాయండి. ప్రాణిస్థవాచిన ద్వంద్వ సంజ్ఞక, ప్రాణిస్థవాచిన ప్రాణిస్థవాచినకి ఉపతాపవాచి శబ్దాలు అన్నమాట. క్రమంగా ఇచ్చారు, వీళ్ళు చూద్దాం. ద్వంద్వాత్ ముందుగా కటకశ్చ వలయశ్చ కటక వలయం, ద్వంద్వ శబ్దాలు రెండు ద్వంద్వాత్మకంగా ఉంటాయి. కటకశ్చ వలయశ్చ కటక వలయం, కటక ప్లస్ వలయ కటక వలయం అయిపోయింది సమస్త పదం. కటకశ్చ వలయశ్చ కటక వలయం అంటే కటక వలయ అనే ప్రాతిపదికం చేత కటకశ్చ వలయశ్చ కటక వలయం, కటక వలయం తదస్య తద్ అస్య అస్తి ఇది కటక వలయిని అని రూపం వచ్చిందంట. కటక వలయ అనే ప్రాతిపదికం ద్వంద్వ శబ్దం చూడండి, కటక వలయ రెండు పదాలు కలిపించి మన ద్వంద్వ సమాసం చేసాం, అందుకే ద్వంద్వ సంజ్ఞకం అంటది. కటకశ్చ వలయశ్చ రెండింటి మధ్య ద్వంద్వ సమాసం చేసేది ద్వంద్వాత్మకమైన శబ్దం, ద్వంద్వ సంజ్ఞకం. దీనికి ద్వంద్వ సమాసం ఉంది కాబట్టి ద్వంద్వ సంజ్ఞకమైనటువంటి ప్రాతిపదికం తీసుకున్నాం. అందుకే కటక వలయ అనే ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏమొచ్చింది, ఇని ప్రత్యయం వచ్చింది అన్నమాట. సో కటక వలయ ఇని అనుబంధం లోపం చేస్తే ఇన్ మిగులుతుంది అన్నమాట. కటక వలయ ఇన్, కటక వలయ ఇన్. ఇక్కడ ఎస్ఏది లోపం చేసుకుంటాం, కటక వలయ ఇన్ అయిపోతుంది. ఎస్ఏది లోపం చేసుకుంటే వలయ, కటక వలయ ఈ అకారంలో ఉండే అకారం లోపిస్తుంది. అప్పుడు ఈ అకార హలంతానికి ఇని కలిపితే కటక వలయ ఇన్ అయిపోయింది. తర్వాత సు తెచ్చుకుంటాము, మళ్ళా సు తెచ్చుకున్న తర్వాత శౌచ ప్రకారంగా ఉపదాక దీర్ఘ చేస్తాం, కటక వలయిని వస్తుంది. ఇక్కడ కటక వలయిని అనేది స్త్రీలింగం తెచ్చుకున్నామండి. స్త్రీలింగంలో తెచ్చుకుని మనకు కటక వలయం ఇక్కడ ఎందుకంటే ఉపదాకి తిరిగింది, కటక వలయిని అలా కాదు, కటక వలయిన్ అలా వచ్చేసింది. తర్వాత సు తెచ్చుకుంటాము, అంతకంటే ముందు కటక వలయిన్ అలా వచ్చేసింది కదా. ఇక్కడ మనకు ఈ స్థితిలో స్త్రీలింగంలో మనం ప్రతిని తెచ్చుకుంటేనా దానికి గీప్ తెచ్చుకుంటే దానికి ఏమవుతుంది, ఈ మిగులుతుంది. ఇప్పుడు కటక వలయిన్ ప్లస్ ఈ అనుమతి దానికి కటక వలయిని అయిపోతుంది. తర్వాత మనం సు తెచ్చుకుంటాం, సు తెచ్చుకున్న తర్వాత అలింగ్యాభిక్తం హలి ప్రకారంగా గ్యంతాత్ ఉత్తరస్య సు ఇత్యస్య లోపభవతి అనే నియమం ప్రకారంగా సులోపం చేసుకుంటే కటక వలయిని అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అలాగే శంకును పురీని, శంకును పురీని, శంకు నుపుర్ ఈ రెండింటికి మనం ద్వంద్వ సమాసం చేసాం కాబట్టి ద్వంద్వ సంజ్ఞాకమైనటువంటి ప్రాతిపదికం కాబట్టి ఈ శంకును నుపురి శంకు నూపురి అనే ప్రాతిపదికం చేత ఇన్ తెచ్చుకుంటాం. నూపుర శబ్దం అకారాంతం, శంకు నూపుర. ఎందుకంటే మనకు ద్వంద్వ సమాస్ ఉపతాప అంటే ఉపతాపని రోగం అంట, గర్హ్య నింద్య ఇనుకో कहने वाले వీటిని చెప్పేటువంటి ప్రాణిమే స్థిత్ జో అదంత్ వీటిని చెప్పే విధంగా ఉండాలి. అంటే ద్వంద్వ సమాసం చెప్పే విధంగా ఉండాలి, రోగాన్ని చెప్పే విధంగా ఉండాలి, నిందాలను చెప్పే విధంగా ఉండాలి. అటువంటి ప్రాణిలో స్థితమైనటువంటి అదంత శబ్దం
ఈ ప్రాణులు స్థితమై ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పిన ప్రాణులు స్థితమై ఉన్నాయి, అకారాంతం కూడా. అటువంటి ప్రాణిలో స్థితమైనటువంటి అకారాంత శబ్దముల చేత మతు అర్థంలో ఇని ప్రత్యయం తెచ్చుకుంటాము. అందుకే ఇక్కడ నుపుర శబ్దం చేత ఇది ద్వంద్వ సమాసం చేశాం ఇక్కడ. కాబట్టి అది ద్వంద్వ సంజ్ఞాత్మకమైనటువంటి శంకు నూపుర ప్రాతిపదికం చేత ఇన్ తెచ్చుకుంటాం. ఇన్ని కర్మ లోపం చేసి ఇన్ మిగులుతుంది. తర్వాత ఎస్ఏల్సి లోపం చేసుకుంటాం. శంకు నుపు ఉరిన్ అలా వస్తుంది. తర్వాత స్త్రీలింగంలో గీప్ తెచ్చుకొని అనుబంధ లోపం ఈ మిగులుతుంది. అది కలుపుకుంటే శంకు నుపురిని అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని హలంగ్యాభ్యో దీర్ఘాత్ ప్రకారంగా లోపం చేసుకుంటే శంకు నూపురిని అలా వస్తుంది అన్నమాట. అలాగే కుష్టి కిలాసి కూడా ఇదే విధంగా కుష్టు రోగంతో బాధపడే వ్యక్తిని కుష్టి అంటాం. కిలాసి సఫేద్ దాగా రోగు వాళ్ళ అంటే సఫేద్ ముఖం అంతా సఫేద్ తెల్లగా పొడలాగా వచ్చి ఉంటుంది. అటువంటి వ్యక్తిని కిలాసి అంటామంట. అలాగే కకుదావర్తి కకుదస్త్ ఆవర్త రోగు వాళ్ళ బయలు. కకుద అంటే చెండు. ఇప్పుడు ఎద్దులకు వృషభాలకు పైన చెండు ఉంటుంది. దాని మీద ఒక కకుదస్తు ఆవర్త రోగు వాళ్ళ దాని ఆ చెండులో కూడా కొన్ని ఎవరికైనా దాంట్లో ఒక రోగ విశేషం ఉంటుంది. లేదంటే ఎక్కువ వాపుగా ఉంటుంది, లేదంటే చెండులాగా గడ్డ గట్టి ఉంటుంది అన్నమాట. కొన్ని దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయన్నమాట. దాని ఆవర్తి అంటే ఆవరించి ఉంది రోగం. అటువంటి బయల్, అటువంటి ఎద్దు. లేదా కాక తాలుకి అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి పశువును కాక తాలుకి లేదా కకుదావర్తి అనే రూపం మనకు ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఉపతాపంలోకి వస్తుంది కదా. ఉపతాపంలో కుష్టి కిలాసి ఇవన్నీ రోగగ్రస్తమైన చెప్పాం కదా. కుష్టి కిలాసి రోగగ్రస్తమైనటువంటి అర్థంలో ఉన్నాయి. గరిహార్థంలో కకుదావర్తి నిందార్థం కదా. అటువంటి బయలు, అటువంటి ఎద్దు, దానికి చెండు మీద నుపురం మీద అంటే చెండు మీద దానికి అలాగా ఏదో రోగ విశేషం చెప్పి నిందిస్తున్నాం. అటువంటి బయల్ ఎలా ఉందంటే ఆవరించి ఉంది మొత్తం అంతా. గర్హ్యంలోకి వస్తుంది నిందార్థంలో. అటువంటి బేల ఇది ఎంత బాగా చెండంతా వాసి ఉంది, చెండంతా ఇలాగా అణిగి ఉంది, చెండంతా లేదు, ఒక నిందార్థం చెప్పుకుంటామట. ఇంకా రోగగ్రస్తమైన బేలు అంటున్నామట. అంటే దానికి ఏదైనా రోగ విశేషంగా అవధించి ఉంది కాబట్టి అటు నిందించి మాట్లాడుతున్నాం. అందుకే కకుదావర్తి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ అన్నిటిలో కూడా మనకు ఇని ప్రత్యయం వస్తుంది. కిలాస శబ్దం చేత ఇని ప్రత్యయం తీసుకుని కిలాసి వస్తుంది. స్త్రీలింగంలో కిలాసి. కకుదావర్తి కూడా అదేవిధంగా. కాక తాలూకీలో కూడా ఇదే విధంగా కాకు తాలూకా శబ్దం చేత ఇని ప్రత్యయం తీసుకుని కాకు తాలూకీ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అన్నిటిలో మనకు స్త్రీలింగంలో ప్రత్యయం తెచ్చుకుని మనకు స్త్రీలింగ ప్రత్యయం కలుపుకుంటే ఈ రకం కాక తాలూకి, కకుదావర్తి, శంకు నుపూరిని, అలాగే కటక వలిని అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. వాతాతి సారాభ్యాం కుక్చ. వాతాతి సారాభ్యాం పంచమి విభక్తి, ద్వివచనం కుక్కు ప్రథమ విభక్తి, ఏకవచనం చ అవ్యయపదం. సమాసం వచ్చేసి వాతశ్చ అతి సారశ్చ ఇది వాతాతి సారః తాభ్యాం వాతాతి సారాభ్యాం ఇత్యత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి కేవలం ఇని మాత్రం వస్తున్నాడు ముఖ్యంగా. తర్వాత తదస్యాస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సూత్రం నుండి పదాలు తీసుకున్నాం. వాత అతిసార రెండు ప్రాతిపదికాలు. వాత అతిసార ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం మత్వర్థ అంటే మత్వర్థే ఇనిహి ప్రత్యయం పోతే ఇని ప్రత్యయం వస్తుంది. మత్తు ప్రయోగాలతో ఇని ప్రత్యయం వస్తుంది. తత్సన్నియోగేన చ అంటే ఈ ఏది వాత అతిసార ఈ రెండు ప్రాతిపదికంలో చిత్తం వస్తుందని ఇని ప్రత్యయం వస్తుంది చెప్పున్నాం. ఇని ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ఇని ప్రత్యయంతో పాటు తత్సన్నియోగేన అంటే ఇని ప్రత్యయం ఎప్పుడు వస్తుందో ఆ ప్రత్యయం యోగంలోనే తయో కుక్కు ఆగమో బోధ్, కుక్కు కూడా ఆగం వస్తుందన్నమాట. అంటే ఎవరికి కుక్కు ఆగం వస్తుంది? వాత అతిసార అనే ప్రాతిపదికాలకు కుక్కు ఆగం కూడా వస్తుందన్నమాట. ఈ శబ్దాలకు
కుక్ ఆగం వస్తుంది. కుక్ ఆగం ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో ప్రకారంగా కిత్తాగమ అంతే భవతి. కుక్కు కదా కకారం సంజయకు వర్ణం. కిత్తాగం బట్టి వాత అతిసార అనే ప్రాతిపదికలకు తర్వాత నేను పక్కన వచ్చి కూర్చుంటున్నమాట. అందుకే తయో అంటే వాత అతిసారయో శబ్దయో కుక్ ఆగమో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం. ఉదాహరణకి అదేవిధంగా ఇచ్చారు ఇక్కడ. వాతో అస్య అస్థితి వాతాకి అతిసారకి అనే రూపాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకు సేమ్ అదే విధంగా వాతకి అతిసారకి స్త్రీలింగంలో రూపాన్ని తయారు చేసుకున్నామంట. అంటే ఇక్కడ వాత అనే ప్రాతిపదికం చేత అలాగే ఇని ప్రత్యయం వచ్చింది మనకు. వాత అతిసార అనే ప్రాతిపదికం ఇని ప్రత్యయం తీసుకున్నాం. ఇని ప్రత్యయంతో పాటు కుక్ ఆగం వస్తున్నాను. వాత కుక్కు ఇన్, అతిసార కుక్కు ఇన్. కుక్ అని ముందు లోపం చేస్తే కకారం పొల్లి మిగులుతున్నాడు. అప్పుడు వాతక్ అయిపోయింది. వాతక్ ఇని కకార హలంతానికి ఇని కలిపి వాతకిన్, వాతకిన్. అలాగే అతిసారకిన్. ఇక్కడ సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఉపదాకి శౌచ ప్రకారంగా దీర్ఘం చేసుకుని స్త్రీలింగం కాదు ఇక్కడ. సు తెచ్చుకున్న తర్వాత శౌచ ప్రకారం ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము. అప్పుడు వాతకీన్ అతిసారకీన్ అయిపోతుంది. తర్వాత ముందుగా సులోపం తర్వాత నకార లోపం చేసుకుని వాతకి అతిసారకి అనే రూపాలు మనకు ఇక్కడ సిద్ధిస్తాయి. అది ఇక్కడ తీసుకోవాలి మనం. అస్తు వాతకి అంటే వాత రోగంతో యుక్తుడైన వాడు. అతిసారకి, అతిసార అంటే ఎవరికైతే మోషన్స్ కలిగిన వ్యక్తిని అతిసారకి, అతిసారం వచ్చింది, అతిసారం కలిగింది అంటుంటారు అన్నమాట. అటు వ్యక్తిని అతిసార అని చెప్తామండి. అతిసారకి. అస్తు అతిసారంతో బాధపడిన రోగి, వాత రోగంతో బాధపడిన రోగి, ఆ వ్యక్తిని తీసుకోవాలి ఇక్కడ మనం. నెక్స్ట్ చూడండి. వయసి పూరనాథ్. వయసి సప్తమి విభక్తి ఏకవచనం, పూరనాథ్ పంచమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఇని వచ్చేస్తుంది. ఇని తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పూరణ ప్రత్యయాంతాత్ ప్రాతిపదికాత్. పూరణ ప్రత్యయాంతాత్ చూడు, పూరణ ప్రత్యయాంతం అంట. పూరణ ప్రత్యయాంతాత్ ప్రాతిపదికాత్ వయసి గమ్యమానం, వయసు గమ్యమానంగా ఉన్నప్పుడు వయసి గమ్యమానే మత్వర్తే మతు ప్రత్యయం యొక్క అర్థంలో ఇని ప్రత్యయం భవతి, ఇని ప్రత్యయం వస్తుంది. సో ఉదాహరణకి పంచమో, ఎందుకంటే పూర్ణ ప్రత్యాంతం అని చెప్పానంటే పూర్ణ ప్రత్యాంతం ఉండాలన్నమాట. అందుకే పంచమో అస్య అస్తి, పంచమో అస్య అస్తి మాసః, సంవత్సరో అస్య అస్తి అని పంచమి ఉష్తః, నవమి దశమి ఇవన్నీ తీసుకుంటామట. అది పంచమో అస్య అస్తి మాసః లేదా సంవత్సరో అస్య అస్తి ఇది సంవత్సరి అలా వస్తున్నాం. ఇప్పుడు పంచమో అస్య అస్తి ఇది మాసను పంచమి అని చెప్పుకున్నాం. పంచమి మాసః సంవత్సరం అని చెప్పుకుంటామట. అలా ఇక్కడ కూడా మనకు పంచమి, నవమి, దశమి ఇలాగే నేను తీసుకోవచ్చు. అంటే పంచమి ఉష్ట్రహ అంటే 5 మాసములు కలిగినటువంటి లేదా సంవత్సరం కలిగినటువంటి, సంవత్సరం వయసు కలిగినటువంటి ఒంటె అని అర్థం. పంచమి ఉష్ట్రహ అంటే 5 మాసములు కలిగినటువంటి ఒంటె. నవమి, నవమాసములు 9 మాసాలు కలిగినటువంటి ఒంటె లేదా 10 మాసములు కలిగినటువంటి ఒంటె లేదా సంవత్సరం అంటే 12 నెలలు కలిగినటువంటి వయసు కలిగినటువంటి ఒంటె. వయసు అవిధేయాత్మకంగా ఉందన్నమాట. అవస్థ ఇక తీసుకోవాలి. 5 మాసములు లేదా సంవత్సరం మాసములు కలిగినటువంటి అంటే వయసు కలిగినటువంటి ఒంటెని ఇక్కడ తీసుకున్నాం. సో మొత్తం ఇది కూడా పైన చెప్పిన విధంగా ఇని ప్రత్యయం కదా, పంచని ప్రాతిపదికం ఇని ప్రత్యయం వస్తుంది. పంచన్ ప్లస్ ఇని ఇక్కడ పంచన్ ప్రాతిపదికం మూల ప్రాతిపదికము పంచని కాదు పంచమ పోయిన ప్రత్యాంత తీసుకో, పోయిన ప్రత్యాంత ప్రాతిపదికం అని చెప్పినాం.
ఆ పంచని ప్రాతిపదిక పూర్ణ ప్రత్యయం తీసుకుంటే పంచమ మైట్ ప్రత్యయం తీసుకుంటే పంచమ వస్తుంది అన్నమాట. పంచమ అంటే మైట్ ప్రత్యాంత శబ్దం తీసుకోవాలి. పంచమ అనే ప్రాతిపదిక ఇని ప్రత్యయం తీసుకుంటాం. పంచమ ప్లస్ ఇన్ ఇక్కడ ఎస్సీ లోపం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అప్పుడు పంచమిన్ అయిపోతుంది కలుపుకుంటున్నా. పంచమిన్ తర్వాత సు తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత శౌచ దీర్ఘ తీసుకుంటే పంచమీన్ అయిపోతుంది. తర్వాత నకార లోపం చేసుకుని పంచమి ఉష్ట్ర. అలాగే నవమ ప్రాతిపదికం చేత నవమి, దశమ ప్రాతిపదికం చేత దశమి. నవమ దశమి పూర్ణ ప్రత్యాంత ప్రాతిపదిక అనమాట. వయసు గమ్యమానంగా ఉంది కాబట్టి, వయో అర్థంలో ఉంది కాబట్టి మత్తు యొక్క అర్థం చెప్పడం కొరకు మనం ఇన్ని ప్రతి తెచ్చుకుంటే పంచమి, నవమి, దశమి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సుఖాదిభ్యశ్చ. సుఖాదిభ్య పంచమి విభక్తి, బహువచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి సుఖం ఆది ఏషాం తే సుఖాదయ తేభ్య సుఖాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చి చూడండి, ఇని ప్రస్యాస్మిన్నితి తద్ధితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సుఖాదిభ్య ప్రాతిపదికేభ్యో, సుఖాది గణ విశేషం ఇక్కడ. సుఖాదిభ్య ప్రాతిపదికేభ్యో మత్వర్తే ఇని ప్రత్యయం అవుతుంది. మతు యొక్క అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. సుఖాది ప్రాతిపదికం చేత మతు యొక్క అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి సుఖం అస్య అస్థితి సుఖీ. సుఖం ఇతని దగ్గర ఉంది కదా సుఖీ అంటాం. దుఃఖం ఇతని దగ్గర అంటే దుఃఖీ అంటాం. సుఖం ఎవరి దగ్గర ఉన్న సుఖీ అంటాం, దుఃఖం ఎవరి దగ్గర అయితే ఉన్న దుఃఖీ అంటాం. ఏదైనా కావచ్చు. సుఖ్ జిస్కో హై వహు సుఖీ, దుఃఖ్ జిస్కో హై వహు దుఃఖీ. సుఖం ఎవరి దగ్గర ఉందని సుఖీ, దుఃఖం ఎవరి దగ్గర ఉండదని దుఃఖీ అంటున్నాడు. మొత్తానికి సుఖ అస్య ఈ మతు యొక్క అర్థంలో వచ్చింది కదా. కాబట్టి సుఖ అనే ప్రాతిపదికం చేత మనం ఇని ప్రతి చేసుకుంటాం. ఇని ప్రతి చేసుకున్న తర్వాత ఏది లోపం చేసుకుంటాం. అప్పుడు సుఖిన్ అయిపోతుంది. తర్వాత శౌచ ప్రకారం దీర్ఘము సుఖీన్, తర్వాత సులోపం నకార లోపం చేసుకోవాలి సుఖీ. అలాగే దుఃఖ ప్రాతిపదికం చేత కూడా దుఃఖీ అనే రూపం కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఈ రకంగా మనం 31వ సూత్రం వరకు మనం చూసాం. అస్తు ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి. అయితే ఈ రకంగా మనం 31వ సూత్రం చూసాం. మిగిలిన సూత్రాలు రేపు చూద్దామండి. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య. నమస్కారం ధన్యవాదాలు. గురుగారు. నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. అందరికీ శుభరాత్రి అండి. నమస్తే అండి గురుగారు. నమస్తే. నమస్తే మహోదయ.